వార్త అంటే ద్వేషమేనా, వార్త అంటే విధ్వంసమేనా, వార్త అంటే రాజకీయమేనా, వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా, వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురుపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా విధి విధానాలపై కలెక్టర్లతో చర్చించిన ముఖ్యమంత్రి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రైతులు పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వద్దన్నారు. జాబితాను పక్కాగా తయారు చేసి రైతు భరోసా నుంచి మినహాయించాలని ఆదేశించారు సీఎం రేవంత్. వ్యవసాయానికి యోగ్యం కాని భూముల లిస్టును గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు. ఆ భూములపై గ్రామ సభల్లో చర్చించి రైతులకు వెల్లడించాలన్నారు. ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల్లోకి పథకాలు తీసుకువెళ్లేలా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఇచ్చిన 8 ఉద్యోగ నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఉద్యోగ నియామక రాత పరీక్షలపై ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గతంలో విడుదల చేసిన 8 నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమై 30వ తేదీతో ముగుస్తాయని పేర్కొంది. ఆన్లైన్లో ఈ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. మరికొన్ని ఉద్యోగాల పరీక్షలు ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ తేదీన కేవలం జనరల్ స్టడీస్ పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో జరుగుతుంది. ఇందులో కొన్ని ఉదయం సెషన్, మరికొన్ని పేపర్లు మధ్యాహ్నం సెషన్లో జరుగుతాయి. కొన్ని నోటిఫికేషన్లకు 3 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు. ఈ రాత పరీక్షల కోసం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాలను సెంటర్లుగా ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్టు తెలిపింది. నూతనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైనందున రైల్వే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రతినిత్యం 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రూట్ నెంబర్ 250C సికింద్రాబాద్ బ్లూ సీ పాయింట్ నుంచి ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు వయా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్పీసీఎల్ మీదుగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 చర్లపల్లి రైల్వే టెర్మినల్కు, అక్కడి నుంచి సికింద్రాబాద్ కు బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి చెంగిచెర్ల, ఉప్పల్, రామాంతపూర్ మీదుగా బోరబండకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అదనంగా నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఉప్పల్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 9 చర్లపల్లి రైల్వే టెర్మినల్కు అదనంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. ఆదివాసీలకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వారి కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన గోండు భాషలో ప్రాథమిక విద్య అందించే విషయంపై స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత తొలి సభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని నిర్ణయించామని అన్నారు. ఆదివాసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. కొమరం భీం వర్ధంతి జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాల్లో రాయి సెంటర్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇందిర జలప్రభ ద్వారా ఆదివాసీల భూముల సాగులోకి తెచ్చేందుకు మరిన్ని బోర్లు వేయించనున్నట్టు చెప్పారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆదివాసీ గూడల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదివాసీ రైతులు వ్యవసాయ బోర్లకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ సికింద్రాబాద్ విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనంగా కోచ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 16 కోచ్లతో నడుస్తున్న విశాఖ సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనంగా మరో 4 కోచ్లను జత చేసింది. అదనపు కోచ్లు ఇవాల్టి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1414కు చేరనుంది. 4 కోచ్లు అదనంగా జత చేశాక చైర్ కార్ బోగీల సంఖ్య 14 నుంచి 18కి పెరిగింది. సీటింగ్ కెపాసిటీ 1024 నుంచి 1336కు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల సంఖ్య ఎలాంటి మార్పు చేయలేదు. ఈ 2 బోగీల్లో 104 మంది ప్రయాణం చేయొచ్చు. దీంతో మొత్తం సీటింగ్ కెపాసిటీ 1414కు చేరినట్లయింది. మరోవైపు సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పలు స్టేషన్ల మధ్య మొత్తం 26 అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 17 వరకు సర్వీసులు అందించనున్నాయి. విశాఖపట్నం చల్లపల్లి మధ్య పలు జనసాధారణ రైళ్లను ఏర్పాటు చేశారు. చల్లపల్లి విశాఖపట్నం స్టేషన్ల మధ్య 16 అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ కర్ణాటక బెంగళూరు కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. యాగశాల ప్రవేశం, వేద స్వస్తి, శివ సంకల్పం, గణపతి పూజ, పుంజాహవచనం, చండీశ్వర పూజ, వాస్తు హోమం, మండపారాధనలు, రుద్ర కళశ స్థాపన, వేద పారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికారులు చేస్తారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. మకర సంక్రమం రోజున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం ఆలయ సంప్రదాయం ప్రకారం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల చివరి రోజున పుష్పోత్సవ సేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యాత్రికులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో 13వ తేదీన భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్క మహాదేవి అలంకార మండపంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14వ తేదీన సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధుల్లో ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.